హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ చాప్టర్ 4 కాంప్లెక్స్ నెంబర్స్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ 4a ముందున్న ఎగ్జాంపుల్స్ నేర్చుకుందామా. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే ఒక లైక్ చేయండి. వీడియోని ఎండ్ వరకు చూడండి మా. ఎగ్జాంపుల్ 1 మా. ఇఫ్ 4x plus I into 3x minus y equal to 3 plus I into minus 6 where x and y are real numbers, then find the value of x and y అని అడిగారు. టూ కాంప్లెక్స్ నెంబర్స్ ఎప్పుడు ఈక్వల్ అవుతాయి? z1 ఈక్వల్ టు z ఎప్పుడు అవుతుంది అంటే a ఈక్వల్ టు c అండ్ b ఈక్వల్ టు d అయినప్పుడు ఆ టూ కాంప్లెక్స్ నెంబర్స్ ఆర్ ఈక్వల్ అని చెప్తాం కదా. అంటే ఏంటి? ఫస్ట్ కాంప్లెక్స్ నెంబర్స్లోని రియల్ పార్ట్ సెకండ్ కాంప్లెక్స్ నెంబర్లోని రియల్ పార్ట్కి ఈక్వల్ చేసినప్పుడు. చూడండి ఇక్కడ రియల్ పార్ట్ ఏంటి? 4x కదా. గివెన్ ఏమిచ్చాడు? గివెన్ z1 మనం అలా రాసుకోకుండా ఇచ్చిన కాంప్లెక్స్ నెంబరే రాద్దాం. 4x ప్లస్ I ఇంటూ 3x మైనస్ y ఈక్వల్ టు 3 ప్లస్ I ఇంటూ మైనస్ 6 ఈక్వేటింగ్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ ఆన్ బోత్ సైడ్స్. చూడండి ఈ పక్క రియల్ పార్ట్ ఏముంది? 4x ఈక్వల్ టు ఇట్ సైడ్ రియల్ పార్ట్ ఏంటి? 3. x ఈక్వల్ టు ఏమైంది నాన్న? 4 అనేది xతో మల్టిప్లికేషన్లో ఉంది, ఇట్ సైడ్ అయితే డివైడ్ అవుతుంది. x ఈక్వల్ టు 3/4. ఇట్ సైడ్ ఇమాజినరీ పార్ట్ ఏముంది? I ఉన్నది ఇమాజినరీ పార్ట్ 3x మైనస్ y ఈక్వల్ టు ఇట్ సైడ్ ఇమాజినరీ పార్ట్ ఏంటన్నా? మైనస్ 6. ఆల్రెడీ మనకి x వాల్యూ తెలుసు కదా. x వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి మా. ఏమైందో 3 ఇంటూ 3/4 మైనస్ y ఈక్వల్ టు మైనస్ 6. 3 3s are 9 9/4 మైనస్ y ఈక్వల్ టు మైనస్ 6. ఈ నెంబర్ని ఇటు సైడ్ తీసుకురండి, మైనస్ వైని అటు సైడ్ తీసుకురండి. ఇలా తీసుకున్నప్పుడు సైన్స్ చేంజ్ అయిపోతాయి. 9/4 ప్లస్ 6 ఈక్వల్ టు మైనస్ 5 అటు సైడ్కి వెళ్తే ప్లస్ 5. ఎల్సిఎం తీయండి, ఏమైంది? కింద ఎల్సిఎం 4. 9 ప్లస్ 6 4s are 24 ఈక్వల్ టు y. y ఈక్వల్ టు ఏమైంది నాన్న? y ఈక్వల్ టు 24 ప్లస్ 9 అంతా 33/4. మనం అడిగింది x అండ్ y వాల్యూసే కదా. x వాల్యూ 3/4, y వాల్యూ 33/4. ఎగ్జాంపుల్ 2 ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a ప్లస్ ib అని ఇచ్చారు. ఫస్ట్ వన్ చూడండి, మైనస్ 5i ఇంటూ 1/8 ఇంటూ i. దీన్ని ఎలా చేస్తాం? ఫస్ట్ సైన్స్ చూసుకోండి. మైనస్ నెక్స్ట్ నెంబర్స్ 5/8 i ఇంటూ i స్క్వేర్. i స్క్వేర్ వాల్యూ ఎంతనా? -1 కదా. మైనస్ 5/8 i స్క్వేర్ వాల్యూ ఎంత? -1. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5/8. మనం ఏ ఫామ్లో రాయాలి? a ప్లస్ ib. ఇది ప్యూర్లీ రియల్ నెంబర్. ఇమాజినరీ పార్ట్ ఏమైంది? 0 అయింది. దీన్ని ఇప్పుడు ఎలా రాస్తాం? a ప్లస్ ib ఫామ్లో 5/8 ప్లస్ i 0 అని రాయాలి. నెక్స్ట్ సెకండ్ కేస్. సెకండ్ వన్ చూడండి అన్న, మైనస్ i ఇంటూ 2i ఇంటూ మైనస్ 1/8i హోల్ క్యూబ్. ఫస్ట్ దీన్ని సాల్వ్ చేయండి. మైనస్ i ఇంటూ 2i ఇంటూ మైనస్ని క్యూబ్ చేస్తే మైనసే కదా. 1/8ని క్యూబ్ చేస్తే 512. 1/512 ఇంటూ i క్యూబ్ మైనస్ i ఇంటూ 2i మైనస్ i క్యూబ్ వాల్యూ ఎంతనా? మైనస్ i. మైనస్ i బై 512. 2తో క్యాన్సిల్ అవుతుందా? 2 1s are 256 are. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్. i ఇంటూ i స్క్వేర్, i స్క్వేర్ ఇంటూ i ఏమైద్ది? i క్యూబ్ అయింది. i క్యూబ్ బై 256. i క్యూబ్ వాల్యూ ఎంత? మైనస్ i. మైనస్ i బై 256. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ i బై 256. ఇప్పుడు దీన్ని a ప్లస్ ib ఫామ్లో రాస్తే ఏమైందినా? 0 ప్లస్ i బై 256
6. Express 5 minus 3i whole cube in the form of a plus ib. ఏమి ఇచ్చారన్నా z1 మైనస్ z2 హోల్ క్యూబ్ ఇచ్చారు. ఫార్ములా ఏంటి? z1 క్యూబ్ మైనస్ 3z1 స్క్వేర్ ఇంటూ z2 ప్లస్ 3z1 z2 స్క్వేర్ మైనస్ z2 హోల్ క్యూబ్. చూడండి, ఇది z1 అనుకోండి, ఇది z2 అనుకోండి, స్ప్లిట్ చేయండి. ఏ z1 క్యూబ్ మైనస్ 3 ఇంటూ z1 స్క్వేర్ ఇంటూ z2 ప్లస్ 3 ఇంటూ z1 ఇంటూ z2 స్క్వేర్ మైనస్ z2 హోల్ క్యూబ్. 5 క్యూబ్ వాల్యూ ఎంత? 125 మైనస్ 3 ఇంటూ 5 స్క్వేర్ వాల్యూ 25 ఇంటూ 3i ప్లస్ 5 3s are 15 ఇంటూ 3 స్క్వేర్ ఎంత? 9 కదా. ఐ స్క్వేర్ ఐని స్క్వేర్ చేస్తే ఐ స్క్వేర్ మైనస్ 3 క్యూబ్ 27 ఐ క్యూబ్. వాల్యూస్ అన్నీ ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి. 125 మైనస్ 25 3s are 7. ఇది చూడండి, 9 3 3s are 9, 25 9s are ఎంత? 225 ఐ స్క్వేర్ వాల్యూ ఎంత? -1 కదా. మైనస్ 15 9s are ఎంత? 135 మైనస్ 130 లేదా ప్లస్ పెట్టుకో 135 ఇంటూ -1 మైనస్ 27 ఇంటూ ఐ క్యూబ్ వాల్యూ ఎంత? మైనస్ ఐ 125 మైనస్ 225i మైనస్ 135 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 27i. ఇప్పుడు రియల్ పార్ట్స్ ఏంటన్నా? 125 మైనస్ 135 ఏమైంది? -10. ఇమాజినరీ పార్ట్ ఏంటి? ఇది మైనస్ 225లో నుంచి 27 పోతే ఎంత? మైనస్ 198i వచ్చిందా? ఫార్ములా ఏంటి? ఎగ్జాంపుల్ 4 మా ఎక్స్ప్రెస్ ఈ వాల్యూని మనం ఏ ప్లస్ ఐబి ఫామ్లో మార్చాలి. మామూలు నార్మల్ మల్టిప్లికేషన్ తెలుసు కదా. -√3 ఇంటూ ఈ వాల్యూతో మల్టిప్లై చేయండి. ఈ వాల్యూని దీంతో 2√3 మైనస్ ఐ ప్లస్ √-2 ఇంటూ 2√3 మైనస్ ఐ. స్క్వేర్ రూట్ ఆఫ్ -2 అంటే ఏం రాయొచ్చునా? √2 ఇంటూ √-1. √-1 వాల్యూ ఎంత? ఐ కదా. దీని ప్లేస్లో √2i రాసుకోవచ్చా? -√3 ఇంటూ 2√3 మైనస్ ఐ ప్లస్ √2 ఇంటూ ఐ 2√3 మైనస్ ఐ. ఇప్పుడు లోపల మల్టిప్లై చేయండి. -2 ఇంటూ √3 ఇంటూ √3 √3 ఇంటూ √3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ √3 ఇంటూ ఐ ప్లస్ 2 ఇంటూ √2 ఇంటూ √3 ఇంటూ ఐ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ √2i ఇంటూ ఐ √2i స్క్వేర్. ఐ స్క్వేర్ వాల్యూ ఎంత? -1. ఇప్పుడు అక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. -2 ఇంటూ √3 ఇంటూ √3 √9 ప్లస్ √3i ప్లస్ 2 ఇంటూ √2 ఇంటూ √3 దీన్ని అలాగే రాసుకున్నాను, కామన్ తీయడానికి ఈజీగా ఉంటుంది. -√2 ఇంటూ -1. √9 వాల్యూ ఎంత? 3 కదా. -2 ఇంటూ 3 ప్లస్ √3i ప్లస్ 2√2 ఇంటూ √3i మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ √2. ఇప్పుడు రియల్ పార్ట్స్ ఏంటి? 3 2s are ఎంతనా? 6 -6 ప్లస్ √3i ప్లస్ 2 ఇంటూ √2 ఇంటూ √3i ప్లస్ √2. దీంట్లో రియల్ పార్ట్స్ ఒక చోట రాసుకోండి.
రియల్ పార్ట్స్ ఏంటి? -6 ప్లస్ √2. ఇమాజినరీ పార్ట్ ఇది కదా ఇమాజినరీ పార్ట్. దీని నుంచి ఏం కామన్ తీయచ్చు? I కామన్ తీయచ్చు, √3 కూడా కామన్ తీయచ్చు. √3 Iని కామన్ తీస్తే ఏం మిగులుతుంది? ఇక్కడ 1 మిగులుతుంది ప్లస్ ఇక్కడ ఇంకేం మిగిలింది? 2√2. 2√2 ఇదే ఆన్సర్. A ప్లస్ IB ఈ ఫామ్లోకి మార్చాం. ఎగ్జాంపుల్ 5 ఫైండ్ ద మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ 2 మైనస్ 3i. దీన్ని లెట్ జెడ్ అనుకుందాం. ఇచ్చిన దాన్ని లెట్ జెడ్ ఈక్వల్ టు 2 మైనస్ 3i. జెడ్ బార్ ఏమైంది? జెడ్ బార్ అంటే ఐ ముందర సైన్ చేంజ్ చేసి రాయాలి. ఏమైంది? 2 ప్లస్ 3i. నెక్స్ట్ మాడ్ జెడ్ బార్ ఏమైంది? స్క్వేర్ రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. 2 స్క్వేర్ చేస్తే 4, 3 స్క్వేర్ చేస్తే 9. వాల్యూ ఎంత? √13. మనకేం కావాలి? మాడ్ జెడ్ బార్ స్క్వేర్. బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే ఏమైంది? 13 వస్తుంది. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోయి. మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఆఫ్ జెడ్ ఏమైంది? జెడ్ ఇన్వర్స్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి? జెడ్ బార్ బై మాడ్యులస్ ఆఫ్ జెడ్ బార్ హోల్ స్క్వేర్. జెడ్ బార్ వాల్యూ ఎంత? 2 ప్లస్ 3i బై మాడ్ జెడ్ బార్ స్క్వేర్ వాల్యూ 13. స్ప్లిట్ చేయండి. ఏమైంది? 2/13 ప్లస్ 3/13 ఇంటూ i. దీన్ని ఇంకో మోడల్లో చేద్దాం. ఆర్ జెడ్ ఇన్వర్స్ అంటే 1/z రావచ్చా? జెడ్ ఇన్వర్స్ అంటే ఏంటన్నా? 1/z. 1/z వాల్యూ ఎంత? 2 మైనస్ 3i. రేషనలైజేషన్ చేయండి. 2 మైనస్ 3iకి రేషనలైజేషన్ ఏంటి? 2 ప్లస్ 3i బై 2 ప్లస్ 3i. న్యూమరేటర్ 1 ఇంటూ 2 ప్లస్ 3i 2 ప్లస్ 3i. డినామినేటర్ చూడండి. a మైనస్ b ఇంటూ a ప్లస్ b. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. b వాల్యూ ఎంత? 3i హోల్ స్క్వేర్. 2 ప్లస్ 3i బై 2 స్క్వేర్ ఎంత? 4 మైనస్ 3 స్క్వేర్ 9 i స్క్వేర్. i స్క్వేర్ వాల్యూ ఎంత? -1 కదా. -1 సబ్స్టిట్యూట్ చేయండి. 2 ప్లస్ 3i బై 4 మైనస్ ఇంటూ మైనస్ ఏమైంది? ప్లస్ కదా 9. 2 ప్లస్ 3i బై 4 ప్లస్ 9 ఎంత? 13. మళ్ళీ స్ప్లిట్ చేయండి. ఇప్పుడు 2/13 ప్లస్ 3/13 ఇంటూ i. చూడండి, రెండు ఈక్వలే కదా. ఇలా చేసిన ఈక్వలే, ఈ ఫామ్లో ఉపయోగించి చేసిన ఈక్వలే. ఎగ్జాంపుల్ 6 ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a ప్లస్ ib. వీ హ్యావ్ మనకేమి ఇచ్చానన్నా గివెన్ ఇది ఇచ్చాడు కదా. డినామినేటర్ని రేషనలైజేషన్ చేయండి. ఏమైద్దో 1 మైనస్ √2iని ఏం రాయొచ్చు? 1 ప్లస్ √2i బై 1 ప్లస్ √2i. 5ని ఈ వాల్యూతో మల్టిప్లై చేయండి. 5 ఇంటూ 1 ప్లస్ √2i ప్లస్ √2i ఇంటూ 1 ప్లస్ √2i బై a ప్లస్ b ఇంటూ a మైనస్ b. ఏమైంది? a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. లోపల మల్టిప్లై చేయండి నాన్న. 5 ఇంటూ 1 5 ప్లస్ 5√2i ప్లస్ √2i ఇంటూ 1 √2i ప్లస్ √2 ఇంటూ √2 ఇంటూ √2i ఇంటూ i స్క్వేర్ బై 1 స్క్వేర్ 1 మైనస్ √2 హోల్ స్క్వేర్. స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయిపోయి 2. iని స్క్వేర్ చేస్తే i స్క్వేర్. ఇప్పుడు వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. i స్క్వేర్ వాల్యూ -1 తెలుసు కదా మనకు. సబ్స్టిట్యూట్ చేయండి. 5 ప్లస్ 5√2i ప్లస్ √2i మైనస్ i స్క్వేర్ వాల్యూ -1 కదా. మైనస్ √2 ఇంటూ √2 ఏమైంది? √a ఇంటూ √a √b √ab √4 అయింది. √4 ఎంత? 2. √2 ఇంటూ √2 √4. √4 వాల్యూ ఎంత? 2. i స్క్వేర్ వాల్యూ -1.
minus 2 అయింది వాల్యూ మొత్తం బై 1 ఐ స్క్వేర్ వాల్యూ minus 1 minus into minus plus 1 plus 2 5 minus 2 ఎంత నాన్న 3 కదా 3 plus 5 root 2i plus root 2i by 3 ఇక్కడ రూట్ 2 ఐలు 5 ఉన్నాయి ఇక్కడ రూట్ 2 ఐలు 1 ఉంది 5 ప్లస్ 1 ఎంత 6 కదా 3 ప్లస్ 6 ఇంటూ రూట్ 2 ఐ బై 3 న్యూమరేటర్లో 3ని కామన్ తీయండి 3ని కామన్ తీస్తే ఏమైంది 3 1s are ప్లస్ 2 రూట్ 2 మిగులుతుంది ఐ బై 3 3 3 క్యాన్సల్ ఇంకేం మిగిలింది నాన్న 1 ప్లస్ 2 రూట్ 2 ఐ ఇదే ఆన్సర్ సిక్స్త్లో సెకండ్ వన్ నాన్న ఐ పవర్ ఆఫ్ మైనస్ 35 దీన్ని ఎలా రాయొచ్చు నాన్న 1 బై ఐ పవర్ 35 1 బై ఐ పవర్ ఆఫ్ 35ని ఐ స్క్వేర్ హోల్ పవర్ ఆఫ్ 17 ఇంటూ ఐ రాయొచ్చా అంతే కదా 2 17 ఎంత 34 ఇక్కడ ఐ 30 టోటల్ 35 అవుతుంది ఐ స్క్వేర్ వాల్యూ ఎంత -1 పవర్లో ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి మైనసే వస్తుంది 1 బై మైనస్ ఐ రేషనలైజేషన్ చేయండి నాన్న సారీ ఐతో మల్టిప్లై చేసి ఐతో డివైడ్ చేయండి ఏమైద్దో 1 బై మైనస్ ఐ బై ఐ ఏమైద్దిరా ఐ బై మైనస్ ఐ ఇంటూ ఐ స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్ వాల్యూ -1 కదా ఐ బై మైనస్ ఆఫ్ -1 ప్లస్ 1 అయిపోయింది ఏమొస్తుంది ఐ వస్తుంది దీన్ని ఇంకో మోడల్ ఎలా చేయొచ్చు ఫార్ములా ప్రకారం చేసుకున్నాం ఐ పవర్ ఆఫ్ -35ని ఏం రాయొచ్చు 1 బై ఐ పవర్ 35 రాయొచ్చు ఐ దీన్ని 4 ఇంటూ 8 ప్లస్ 3 రాయొచ్చా ఐ పవర్ ఆఫ్ 4k ప్లస్ 3 అంటే ఏంటి మైనస్ ఐ కదా ఫార్ములాలో మనం నేర్చుకున్నాము 1 బై ఈ వాల్యూ మొత్తము మైనస్ ఐ మళ్ళీ ఐతో మల్టిప్లై చేసి ఐతో డివైడ్ చేస్తే ఐ బై ఐ ఏమైంది ఐ బై మైనస్ ఐ స్క్వేర్ వాల్యూ ఎంత -1 మైనస్ ప్లస్ అయిపోతుంది ఏం వాల్యూ మిగులుతుంది ఐ మిగులుతుంది రెండిట్లో ఏ చేసినా ఒకటే ఐ స్క్వేర్ వాల్యూ ఎంత -1 మైనస్ ప్లస్ అయిపోయి ఐ మాత్రమే మిగులుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్